హే క్రికెట్ దోస్తులు, ఎలా ఉన్నారు? నేను మీ అజయ్. ఈరోజు వీడియో ఏంటంటే, మనం బౌలింగ్ లో చాలా సీరియస్ గా అండ్ ఇంట్రెస్ట్ గా మనం బౌలింగ్ చేస్తున్నప్పుడు మన సీనియర్స్ కానీ లేదా ఆపోజిట్ టీం వాళ్ళు మనది త్రో బౌలింగ్ అని ఆపిస్తే మనం ఎంత ఫీల్ అవుతామో అండ్ ఆ బాధని ఎవరికి ఉండకుండా అది రెక్టిఫై ఎలా చేసుకోవాలో అండ్ దాని డ్రిల్స్ అండ్ ఎన్ని రకాల త్రో బౌలింగ్ ఉంటుంది, ఏంటి లీగల్ బౌలింగ్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఓకేనా? మన ఇంటర్నేషనల్ రూల్స్ ప్రకారం మన 50 degrees యాంగిల్ వరకు బెండ్ చేసినా ఇప్పుడు యాక్సెప్ట్ చేస్తున్నారు. అంటే ఇలా వచ్చి ఇలా ఇంతవరకు బెండ్ వచ్చినా యాక్సెప్ట్ చేస్తున్నారు. కానీ త్రో అంటే మరి ఇలా వచ్చి ఏంటి ఇలా వచ్చి ఇలా వస్తుంది, అది మాత్రం ఫుల్ త్రో అయినా ఇచ్చేస్తారు రిజల్ట్. అండ్ అది కాకుండా ఇలా వచ్చి ఇది కూడా త్రో, అంటే ఇక్కడ వచ్చి ఇలా ఆపేసి ఇలా వేస్తాం, అది కూడా త్రో కింద వస్తుంది. అండ్ అవి ఇప్పుడు ఎలా రెక్టిఫై చేసుకోవాలో ఏంటి చూపిస్తుంది. అంటే మనం చెకింగ్ లేదా త్రోయింగ్ ఎలా ఎందుకు చేస్తామంటే, మనం చిన్నప్పుడు నేర్చుకోవాలని ఆశతో బౌలింగ్ వేసేటప్పుడు ఇలా రొటేట్ చేసేటప్పుడు మనకి ఇక్కడ షోల్డర్ స్ట్రెంత్ ఉంటుంది. సో స్ట్రెంత్ ఉండకపోవడం వల్ల ఇలా వచ్చి ఎక్కడి వరకు వచ్చి ఇలా త్రో వేస్తూ ఉంటాం. అండ్ సెకండ్ టైప్ ఏంటంటే, మనం అంటే గేమ్ మీద మన మెచ్యూరిటీ వచ్చిన తర్వాత బౌన్సర్స్ ఎక్కువ వెయ్యాలి అనుకుని బౌన్సర్స్ కి ఎక్కువ వెళ్ళేటప్పుడు ఇది బెండ్ ఇలా వచ్చి బెండ్ అయ్యి ఇలా బెండ్ అయ్యి తర్వాత వచ్చి ఇలా స్ట్రైట్ వేస్తూ ఉంటాం. సో అది కూడా త్రో అని అంటారు. ఓకేనా? దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలో చెప్తాను చూడండి. మనం అసలు కొన్ని యాక్షన్స్ మనం త్రో బౌలింగ్ లో అనుకుంటుంటాం. అలా 3 యాక్షన్స్ ఉంటాయి, చెప్తా చూడండి. ఫస్ట్ వేరియేషన్ అనేది మలింగ యాక్షన్ లా వస్తుంది. ఓకేనా? ఇలా వచ్చి ఇలా వస్తుంది మలింగ యాక్షన్. దీనివల్ల ఇది త్రో అనుకుంటున్నాం చాలా మంది, కానీ ఇది త్రో కాదు. అండ్ సేమ్ అదే విధంగా ఇలా వచ్చి కొంతమంది మలింగాకి అండ్ సైడానికి మధ్యలో ఇలా తీసుకొస్తూ ఉంటారు, ఇలా తీసుకొచ్చి ఇలా వేస్తూ ఉంటారు. అది కూడా త్రో అనుకుంటుంటాం, చెయ్యి ఆపి వేస్తున్నాడు అని మనం అనుకుంటుంటాం. సో అలా కూడా కాదు, అది కూడా త్రో కాదు. అండ్ ఇది నార్మల్ యాక్షన్, ఇది సింపుల్ యాక్షన్, అందరూ ఉండేది ఇలా సింపుల్, ఇలా వచ్చి సింపుల్. ఇందులోనే వస్తే త్రో అనేది వస్తుంటది. ఇలా వచ్చి ఆపి ఇలా వేయడం, లేదా ఇలా వచ్చి ఇలా బెండ్ అవడం. ఓకేనా? ఇలా వచ్చి ఇలా వేస్తూ ఉంటాం. ఇవి ఈ త్రో యాక్షన్స్. ఓకేనా? ఇప్పుడు ఏం చేయాలో ఏం చేయకూడదు చూపిస్తాం. దీనికి మనం రెక్టిఫై చేసుకోవడానికి 2 విధానాలు ఉన్నాయి. ఫస్ట్ విధానం ఏంటంటే, మనం ఇక్కడ హ్యాండ్ నుంచి ఇక్కడ వరకు ఇలా స్కేల్ కట్టుకోవచ్చు. స్కేల్ కట్టుకొని జస్ట్ ఇలా కొన్ని రోజులు అలా బాల్ చేస్తూ ఉంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు 30 meters స్కేల్ కట్టుకొని ప్రాక్టీస్ చేస్తే అప్పుడు ఒక 1 month or 1.5 45 days లో ఖచ్చితంగా ఇది రెక్టిఫై అయిపోద్ది, ఆ ప్రాబ్లం మళ్ళీ రాదు. అండ్ సెకండ్ విధానం ఏంటంటే, జస్ట్ మనం బాల్ ఏం పట్టుకోకుండా ఇది చెయ్యాలి ఉంటుంది కదా, జస్ట్ ఇలా రొటేట్, ఇలా ఫుల్ రొటేట్, ఇలా రొటేట్ చేస్తారు. అండ్ అది మీకు పర్లేదు ఎక్కడ ఆగకుండా బాగా వస్తుంది అని అనుకున్నప్పుడు అదే చేతి బాల్ పట్టుకుంటారు, పట్టుకొని ఇలా ఎక్కడ ఆగకుండా ఇలా మామూలు ఇలా రొటేట్ చేయండి. ఓకేనా? అలా చేసిన తర్వాత అండ్ మీకు ఈ విషయాలు ఇవి ఇక్కడ బెండ్ అయ్యి వచ్చే త్రో బౌలింగ్ అయినా, అరే ఇక్కడ ఆపి మళ్ళీ ఇలా రివర్స్ ఓన్లీ వృష్టి ఆపి వేసే బౌలింగ్, ఏ త్రో బౌలింగ్ అయినా రెండిట్లకైనా ఇది పనికి వస్తుంది. ఓకేనా? జస్ట్ నార్మల్ గా బాల్ పట్టుకొని జస్ట్ ఓన్లీ బౌలింగ్ ఆమె తిప్పారు కదా, ఇప్పుడు ఓన్లీ అదే దాంతో పాటు ఇప్పుడు నాన్ బౌలింగ్ ఆమె కూడా అలవాటు చేయండి. ఇలా వచ్చి తర్వాత స్లోగా ఇలా మళ్ళీ ఇలా వస్తారు, ఇలా ఎక్కడ ఆపకుండా వృష్టి కానీ అండ్ వృష్టి కానీ ఆడ చెయ్యి కానీ బెండ్ అవ్వకుండా ఎక్కడ ఆపకుండా ఇలా వచ్చి ఇలా స్ట్రైట్, చూసారా? ఇలా స్ట్రైట్, ఎక్కడ వృష్టి కానీ ఇది కానీ ఎక్కడ బ్రేక్ అవ్వకుండా. ఓకేనా? రెండో విధానం అది అయిన తర్వాత ఈ మూడో చెప్తాను చూడండి. మనకి షోల్డర్ కి స్ట్రెంత్ పెరిగింది అని అనుకున్నప్పుడు దీన్ని కొంచెం ఫాస్ట్ గా చేయండి. ఎందుకంటే ఈ స్లో చేయడం అనేది అలవాటు అయిపోతే తర్వాత మీరు సడన్ గా ఇంప్రూవ్ చేసుకోలేరు, అప్పుడు సడన్ గా ఇంజురీ అయిపోతారు. ఓకేనా? మీరు కొంచెం షోల్డర్ స్ట్రెంత్ పెరిగింది, పర్లేదు, త్రో రావట్లేదు అనుకున్నప్పుడు దీన్ని రొటేషన్ అనేది ఫాస్ట్ చేయండి. ఓకేనా? ఇప్పుడు నెక్స్ట్ వేరియేషన్ చూపిస్తాం. అండ్ లాస్ట్ వేరియేషన్ ఏంటంటే, మన ఈ షోల్డర్ కి ఇలా ఈ ఫింగర్స్ పెట్టుకోండి, ఇలా ఫింగర్స్ పెట్టుకొని దాన్ని ఇలా వచ్చి ఇలా చేయండి. అలా చేయడం వల్ల ఏమవుద్దంటే, అదే మీరు త్రో వచ్చింది అనుకోండి, ఇలా తైలు వస్తుంది, ఇక్కడ ఇలా ఈ బెండ్ వస్తే
అదే అందువల్ల మీకు మీ మైండ్ చెప్తూ ఉంటది ఇలా స్ట్రైట్ వేస్తారు, ఇలా వచ్చి ఇలా ఇలా స్ట్రైట్ వేస్తారు. ఓకేనా, ఇది నెక్స్ట్ వేరియేషన్. ఇప్పుడు త్రో అనేది ఎలా ఉంటుందో మా ఫ్రెండ్ వేసి చూపిస్తాడు, చూడండి. ఓకేనా, చూసారు కదా వాడి చెయ్యి ఎలా బెండ్ అయ్యి ఉందో. సో అదే చెక్ అంటారు. అండ్ చెయ్యి ఆపేయడం ఉంటది. ఇలా ఆడు చూసారు కదా, ఇలా వచ్చి ఇలా 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 వచ్చింది బెండ్, ఇలా వచ్చి ఇలా వేసాడు. అండ్ తర్వాత ఇలా చెయ్యి ఆపి ఇలా కొంతమంది వేస్తుంటారు, కొంతమంది ఇలా వచ్చిన తర్వాత ఆపి రిస్ట్ ఆపి చేస్తూ ఉంటారు. ఇవే త్రో యొక్క రకాలు. అండ్ ఈ వీడియోలో ఏమేమి చెప్పానో మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుందాం. ఓకేనా, ఫస్ట్ త్రో యొక్క రకాలు ఇప్పుడు చూసాం కదా. అండ్ బౌలింగ్ యాక్షన్స్ గురించి తెలుసుకుందాం. అండ్ ఫస్ట్ యాక్షన్ ఇలా మలింగా యాక్షన్స్ స్వింగర్స్ అంటారు వీళ్ళు. వాళ్ళది త్రో అనేది త్రో కాదు. అండ్ సెకండ్ మలింగాకి అండ్ సెంటర్ లో ఉంటది, ఇక్కడ ఎలా వస్తాయి అవి కూడా త్రో కాదు. త్రో అని అనుకుంటాం, చెయ్య వేసేస్తాను మనం అనుకుంటుంటాం, అది కూడా కాదు. త్రో అనేది ఇలా, ఇది నార్మల్ యాక్షన్. త్రో అనేది వీటిలో వస్తుంది, ఈ యాక్షన్ వస్తుంది త్రో అనేది. ఓకేనా, అది అండ్ వాటిని ఎలా రెక్టిఫై చేసుకో ఫస్ట్ మీకు చెప్పాను కదా. ఇలా చెయ్యి ఇలా స్ట్రైట్ పెట్టి ఇలా ఆపకుండా జస్ట్ ఓన్లీ అలా రొటేట్ చేయండి. జస్ట్ ఇలాగా రిస్ట్ అండ్ ఇది బెండ్ అవ్వకుండా జస్ట్ ఇలా త్రో ఇలా చెప్పండి. అది అలవాటు అయిన తర్వాత బాల్ హ్యాండ్ లో పట్టుకొని ఇలా ఇలా, అది అలవాటు అయిన తర్వాత అప్పుడు నాన్ బౌలింగ్ కూడా తీసుకొచ్చి ఇలా ఇలా, అది ఇది అలవాటు అయిన తర్వాత మీరు ఫాస్ట్ పర్లేదు, స్ట్రెంత్ ఉంది, నొప్పి రావట్లేదు అని ఫీల్ అయినప్పుడు దాన్ని ఇలా ఫాస్ట్ చేయడానికి ఇలా ఫాస్ట్ ఫినిష్ చేయండి. ఇలా వచ్చి ఇలా ఇలా, ఓకేనా, అలా ఫాస్ట్ ఫినిష్ చేయండి. అండ్ ఇది అయిన తర్వాత ఆ షడ్ దగ్గర చూసాం కదా, షడ్ దగ్గర ఇలా 5 ఫింగర్స్ డిస్టెన్స్ పెట్టి ఇలాగా ఇలాగా సేమ్ ఇలాగే ఆ షడ్ దగ్గర. ఎందుకంటే మీరు అలా బెండ్ చేశారంటే ఖచ్చితంగా షడ్ తగులుతుంది. సో అందువల్ల మీరు చేయరు, అలా అలవాటు అవుతుంది. ఇంకా అన్నిటికన్నా ఇవన్నీ కాకుండా ఇంకా ఈజీగా అంటే స్కేలు 30 సెంటీమీటర్ స్కేల్ ఇక్కడ ప్లాస్టర్ వేసుకొని దాన్ని వేస్తే చెయ్యి బెండ్ అవ్వకుండా కొన్ని రోజులకి అది అలవాటు అవుతుంది. ఓకేనా, అంటే నా ఎక్స్ప్లెనేషన్, నా కంటెంట్ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, మన క్రికెట్ దోస్త్ అంతా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.